మీ చేతులు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అలాగే గాడ్ బ్లెస్ ఇండియా. మా దేశ పరిస్థితుల్లో కూడా మార్పులు వచ్చునుగాక. దేశమంతటా కూడా అభివృద్ధి పదంలో వచ్చుటకు మార్గములు సరళమవునుగాక. ఆమేన్. వ్యక్తిగత ప్రార్థనా సమయంలో వెంటనే మీ కుటుంబాల్లో ఏ అవసరం ఉన్నా ప్రార్థించండి. ప్రతి ఒక్కరు గోజాడండి. ప్రభు అదిగో నా విషయం రాసుకున్నారు తండ్రి. రాయలేకపోయిన విషయాలు కూడా అడగొచ్చు. రాసిన వాటి కోసం కూడా ప్రే చేయండి. త్వరలోనే నా ప్రభు నేను టిక్ పెట్టాలి, నా ప్రభు జవాబు ఇచ్చాడు, దీనికి జవాబు వచ్చిందని నేను టిక్ పెట్టగలగాలి. కనికరం కల మా తండ్రి, అయ్యా నా విన్నపాన్ని వినిపిస్తున్నాను, నా ప్రార్థన మనవులు వేరు వింటున్నాను నాయన. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, నీకు సమస్తము సాధ్యమే మా ప్రభు, నీకు సమస్తము సాధ్యమే నాయన. నాకు మొరపెట్టుము, నీకు తెలియని విషయాలు బయలుపరుస్తానన్నావు. రహస్య స్థలంలో ఉంచు వాటిని మనస్సును దేవుని వైపు. చక్కని మార్కులు వచ్చే పిల్లలు కూడా మార్కులు రాక, చదువు మీద ఫోకస్ పెట్టలేక, అంత తెలివైన పిల్లలను కూడా డమ్మీగా మార్చేస్తున్నాయి కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని గేమ్స్. ఈరోజు సాతానుడు కూడా పెద్దలకు చిన్నలకు ఏ వయసు వారికి వాళ్ళకు ఒక ప్రోగ్రాం పెట్టాడు. రకరకాల ప్రోగ్రామ్స్తో మనిషిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఒకటి కాకపోతే మరొకటి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ పెట్టాడు. మనిషి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఏది ఎంచుకోవాలో అర్థం కావట్లే, ఎటు పోవాలో అర్థం కావట్లే. సమస్యల ముందు పెట్టాడు. సమస్యల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఏమనుకుంటున్నాడు, ఇక నా జీవితం ఇంతే, నేను ఈ సమస్యలు జయించలేనేమో, నేను సాధించలేనేమో, ఈ రోగం నన్ను విడిచిపోదేమో, ఈ వ్యాధులతో, ఈ బలహీనతలతో, ఈ ఆర్థిక ఇబ్బందులతో నా జీవితం ఇక అంతమైపోతుందేమో, వీటిని నేను తీర్చగలనా? ఓ సందేహం. అంటే జీవితం అంతా సందేహంతో జీవిస్తున్నాం. దేవుడేమో విశ్వాసంతో బతకమంటే మనుషులు సందేహం